హలో, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీస్ క్రానికల్స్ అండి. ఏంటక్క వీడియో ముందు నువ్వు కనిపించకుండా పూల మొక్కను చూపిస్తున్నావు? ఇంట్రొడక్షన్లో మొక్కను చూపించాము అనుకుంటున్నారు కదండి. మేము పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి పువ్వులు వచ్చాయి ఈరోజే. సో ఈరోజు ఎలాగో మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి మనం అమ్మవారికి అయితే ఆ పువ్వులను పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇంతకీ మీ అందరికీ తెలుసు కదా, శ్రావణ మాసం అయితే వచ్చేసిందండి. మొదటి శ్రావణ శుక్రవారం కూడా వచ్చేసింది. సో మనకి పూజలు అనేవి ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. ముందుగా మనందరికీ ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవి పూజ నుంచే మనకి పూజలన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. మీరందరూ కూడా బాగా చేసుకుంటారా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేనైతే లేచాను, ఇంకా ఏదో పిల్లల్ని కొంచెం స్కూల్కి దింపేసి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అనేది స్టార్ట్ చేసుకుంటానండి. మేము చాలా సింపుల్గానే చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని డెకరేషన్ చేసి పూజ అనేది ఆ రోజు చేసుకుంటాం వ్రతం అనేది. నేను హాట్ వాటర్ విత్ లెమన్ అండ్ హనీ వేసుకుని తాగుతాను రోజును. సరే కదండి, ఇప్పుడు నేనైతే ఈ హాట్ వాటర్ని తాగేస్తాను. కొంచెం చాలా అంటే చాలా రిఫ్రెష్. అయితే ఇప్పుడే రెడీ అయ్యి అయితే వచ్చేసాను, ఫ్రెష్ అప్ అయిపోయి. ఇప్పుడైతే పూజకి అన్నీ సిద్ధం చేసేసుకోవాలి. అలాగే ప్రసాదం కూడా కట్ పొంగల్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. అమ్మవారికి ఇష్టం కూడాను, అదే చేసి ఈరోజు నైవేద్యం కింద పెడతానండి. సో పూజా సామాన్లు నేను ఎలాగైతే తీసుకున్నాను, ఎలా సర్దుకున్నాను అనేది మీ అందరికీ కూడా చూపించేస్తాను. నేనైతే పూజా సామాన్లు అనేవి దీంట్లో అయితే సర్దుకున్నాను. దీపపు కుందులు అన్నీ కూడా నిన్నైతే తోమేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేయడానికన్నా ముందు మనం ప్రసాదం అయితే చేసేసుకుంటే నైవేద్యం రెడీగా ఉంటుంది కాబట్టి పూజ అనేది తొందరగా చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఓకే అండి, మనం ప్రసాదం అయితే చేసేద్దాం. ఇంకా ఇదిగోండి పోపు దినుసులు అయితే నేను రెడీగా పెట్టుకున్నాను. దీనికి ముందు ముఖ్యంగా కావాల్సింది అరటికాయ ఒకటండి. అరటికాయ, నెయ్యి, ఇంగువ ఉంటే చాలు, చాలా బాగుంటే వస్తుంది. జీడిపప్పు, ఇంకా మినపప్పు, జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు అండ్ కొంచెం మిరియాలు అయితే తీసుకున్నానండి పోపుకి. ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు తీసుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుంటే మన కట్ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. అయితే మనం పోపు పెట్టేసుకుందామండి. ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను. అలాగే ఫస్ట్ నెయ్యి అయితే వేసేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అవుతుండగా కొంచెం జీడిపప్పు, పోపు దినుసులు వేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకుందాం. కొంచెం కరివేపాకు అయితే తీసుకుని వేసేయాలండి బాగాను. అలాగే ఎండుమిరపకాయలు ఇలా తుంచేసి వేసేసుకుందాం. అయితే అరటికాయ ముక్కలండి, సో వాటిని కూడా యాడ్ చేసేద్దాం మనం. అది కూడా కలిపాక ఇప్పుడు ఇందులో మెయిన్ చెప్పాను కదా, ఇంగువ వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుందండి. దేనికైనా, పులిహోరకైనా, దేనికైనాను. అందుకనే ఇంగువ కొంచెం యాడ్ చేసేసుకుని దీన్ని కూడా బాగా కలిపేసుకున్నాను. నేను ఆల్రెడీ ఇందాక నా రైస్ ఉడికించుకున్నప్పుడే కొంచెం సాల్ట్ అనేది అయితే అందులో వేసేసుకున్నాండి. ఇప్పుడు దీని మీద ఓన్లీ అరటికాయ మగ్గడానికి అన్నట్లు కొంచెం యాడ్ చేస్తాను సాల్ట్. వేసుకుని దీన్ని అయితే ఒకసారి ఇలా కలిపేసుకుందాం. కలుపుకున్నాక దీని మీద అయితే మనం ఇలా మూత అనేది పెట్టుకుని ఒక్క 5 నిమిషాలు అయితే దీనికి టైం ఇచ్చామంటే అరటికాయ ముక్కలు అనేవి బాగా మెత్తబడతాయండి. తర్వాత దీన్ని ఈ రైస్లో కలిపేసుకోవడమే. ఇప్పుడైతే ఈ అరటికాయ ముక్కలు అనేవి మగ్గిపోయండి బాగాను. సో ఇప్పుడు ఈ పోపునంతా తీసుకుని ఇదో ముందుగా నేను ఉడికించుకున్న రైస్లో అయితే వేసేసుకుంటాను.
చూసారు కదా, పూజ అనేది అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇద్దరు కూడా షాపింగ్ అయితే చేశారండి. నేనైతే ఈసారి ఆన్లైన్లోనే షాపింగ్ అనేది చేశాను. మీషోలో అయితే తీసుకున్నానండి. ముందుగా మా పాప కోసమని నారాయణపేట లంగా ఉండి సెట్ అనేది తీసుకున్నాను. ఈ బ్లూ కలర్ అండ్ మెరూన్ కాంబినేషన్లో తీసుకున్నానండి. క్లాత్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ అనేది కూడా. ఇవన్నీ ఇదైతే లంగా, కిందన ఇలా బార్డర్ అనేది ఇచ్చారు. ఇది బ్లౌజ్ వచ్చిందండి. ఇది వచ్చేసి ఓనీ కూడా బాగా ఇచ్చారు. లెంత్ కూడా ఎక్కువ ఇచ్చారండి దీని తాలూకుది. అలాగే దీనికి ఒక హిప్ బెల్ట్ అనేది కూడా ఇచ్చారు మనకి. చూడండి, చిన్నపిల్లలకి అయితే ఇలాంటివి మనం పెట్టామంటే వాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది కదా. అలాగే ఇంకోటి వచ్చేసి నేను శారీ కూడా తీసుకున్నానండి. ఇది జాక్పాట్ శారీస్ అంటారు వీటిని. ఇది కూడా మీషోలోనే పర్చేస్ చేశాను. చూసారు కదా, ప్లెయిన్ శారీకి ఇలా మనకి బోర్డర్ అనేది ఇచ్చారనమాట. ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చిందండి. దీనికి థ్రెడ్ వర్క్ వచ్చి కిందన మాత్రమే వస్తుందండి. శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఇలా పళ్ళుకి వచ్చేసి బార్డర్ అనేది కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. బాగుంది, క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మరీ అంత ఎక్సలెంట్ అని చెప్పలేం కానీ బాగానే ఉంది క్వాలిటీ అయితే. చూడడానికి కూడా సింపుల్గా ఉందండి. మెయిన్ మెత్తగా ఉంది, కొంచెం సింపుల్గా ఉంది శారీ అనేది. సో దీనికైతే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా బ్యాక్ అయితే ఇచ్చారు. డిజైన్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా వాళ్ళే. ఇలా హ్యాండ్స్కి అయితే ఇచ్చారండి. చూసారు కదా, నా బ్లౌజ్ అయితే ఆల్రెడీ కుట్టడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మా మమ్మీయే టైలర్ అండి. సో అందుకని నా బ్లౌజ్ అయితే కటింగ్ అది చేసేసారు. నిన్న వచ్చింది నాకు ఆర్డర్ అనేది. సో నేను ఇప్పి చూపించేలోపు మా మమ్మీ కటింగ్ చేసేసారు దాన్ని. అదండి షాపింగ్ హాల్ అయితే. ఇంకా ఇది చూసారు కదా, లక్ష్మీదేవి సెట్. ఇది కూడా నేను అందులోనే తీసుకున్నాను. బాగుంది కదా. దీన్నైతే ఈ శారీకి అయితే పేరప్ చేశానండి. ఇలాగా బాగుందా? ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. తిరిగి రేపు మరికొన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.